హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వంశీ. ఈరోజు మనకు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. సో ఎందుకంటున్నానంటే స్పెషల్ గెస్ట్, సో అన్ని రంగాల్లో ముందరగా వెళ్తున్నారు. ఇటు సోషల్ మీడియా కానీ, అటు ఐటీ ఎంప్లాయ్ కానీ, రాజకీయంలో కానీ చాలా ముందస్తుగా ఉన్నారు. సో ఎక్కడ సమస్య ఉన్నా అంటే ఎక్కడ అంటే వాళ్ళ డివిజన్కి సంబంధించిన మియాపూర్ 108 డివిజన్కి సంబంధించిన ఎక్కడ సమస్య ఉన్నా ప్రజల ముందు కనిపిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో మంచి చెడు ప్రతి విషయంలో మనకు కనిపిస్తున్నారు, అప్డేట్లో ఉన్నారు. సో మరి ఎందుకు ఐటీ ఎంప్లాయ్ నుంచి మరి ఐటీ ఎంప్లాయ్ ఉద్యోగం చేస్తూ రాజకీయాలు ఎందుకు తిరుగుతున్నా అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి. ఎవరో కాదు, యలమంచి ఉదయ్ కిరణ్ గారు. అన్న నమస్తే అన్న. నమస్తే వంశీ గారు. అన్న ఎలా ఉన్నారన్న? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానన్నా. మీరు బాగుంటే మేము బాగున్నట్టే ఆల్మోస్ట్. అన్న మిమ్మల్ని పిలవడానికి మూడే ఉద్దేశాలు అన్న. ముఖ్య కారణం ఎందుకంటున్నానంటే ఐటీ ఎంప్లాయ్ నుంచి మంచి ఐటీ ఎంప్లాయ్ అంటే అన్ని విధాలుగా సుఖాలు అనుభవిస్తూ చాలా కష్టపడి జాబ్ తెచ్చుకొని మీ ప్యాకేజ్ కూడా మంచి ప్యాకేజ్, లైఫ్ సెటిల్ అయి ఉంటుంది, రైట్? అవన్నీ వదిలేసుకొని మళ్ళీ రాజకీయం వైపు ఎందుకు వచ్చారు? తర్వాత ఇంకొకటి ఏంటంటే మూడో క్వశ్చన్, ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లో చూసినా మీరే వస్తున్నారు. ట్రస్ట్ విధంగా కానీ, జనాలకు హెల్ప్ చేసిన విధానంలో కానీ, లేకపోతే ఏమన్నా కార్యక్రమంలో కానీ ప్రతి విషయంలో ఉంటున్నారు. ఏంటన్నా ఈ మూడింటికి ఏ ఆన్సర్ ఇస్తారు? ఒకటే ఆన్సర్ ఇస్తారా ఏమన్నా? సో ముందుగా డ్రీ మీడియా వీక్షకులకు, యాజమాన్యానికి ముందుగా నమస్కారం అండి, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో మీరు అడిగినట్టు నేను బేసిక్గా ఒక ఐటీ ఎంప్లాయీని. నేను ప్రజెంట్ కూడా జాబ్ చేస్తాను. ఒక చిన్న క్లారిఫికేషన్, ప్రజెంట్ కూడా నేను జాబ్ చేస్తూ ఏవైతే ఉన్నాయో సోషల్ యాక్టివిటీస్ కానీ, పార్టీ యాక్టివిటీస్ కానీ చేస్తున్నాను. ప్రజెంట్ నేను కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను మియాపూర్ 108 డివిజన్కి. నాకు ఈ సర్వీస్ అనేది నేను ఇప్పుడు ఎంచుకుంది కాదండి, గత 15-18 సంవత్సరాల నుంచి నేను చేస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడైతే ఐటీ ఫీల్డ్లో వచ్చానో నాకు వచ్చిన సంపాదనలు ఎంతో కొంత నేను పేదలకి ఏదో విధంగా ఉపయోగపడాలని వివిధ కార్యక్రమాలు, చలివేంద్రాలు అయితేనేమి, మెడికల్ క్యాంపులు అయితేనేమి, బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అయితేనేమి, బెడ్షీట్ డిస్ట్రిబ్యూషన్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. కానీ నాకు ఒక ఎక్స్టెన్షన్లో నాకు అనిపించింది ఏంటంటే, నా పరిధిలో నేను కొంతవరకే చేయగలను. బట్ యాజ్ ఏ పొలిటీషియన్గా ఒక పార్టీని నేను పెట్టుకొని నేను ఒక స్థానంలో ఉంటే, ఉన్నత స్థానంలో ఉంటే నేను ఇంకా వైడర్గా ఎక్కువ మందికి రీచ్ అవ్వగలని చెప్పేసి ఆ మోటోతోనే నేను పొలిటికల్గా నేను చేసుకుంటున్నాను ప్రజెంట్ కూడా. మీరు అన్నట్టు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అన్నిట్లో ట్రెండింగ్లో ఉన్నానంటే మేము ఏవైతే సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నామో మాకు బాగా మంచి ఆదరణ ఉంది ప్రజల నుంచి. అంటే నాట్ ఓన్లీ మియాపూర్ డివిజన్, నాకు రోజు కూడా చాలా మంది కాల్ చేస్తుంటారు త్రూ అవుట్ స్టేట్ కూడా. అండ్ మెయిన్గా యూత్ బాగా అట్రాక్టివ్ గా, అంటే నన్ను ఇంత చిన్న వయసులో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, మీలాంటి వాళ్ళు సమాజంలో ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చే మోటివేషన్ కానీ, అదే విధంగా మా టీం సభ్యులు, యలమంచి ఉదయ్ కిరణ్ టీం సభ్యులు ఎవరైతే నా వెనకమాల ఉంటారో ప్రతి కార్యక్రమంలో వాళ్ళు అండదండలుగా నాకు ఉంటూ ప్రతి కార్యక్రమంలోని ముందుకు తీసుకెళ్తున్నారు. అదే విధంగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా బాగుంది. సూపర్. అయితే మీరు ఫ్యామిలీ సపోర్ట్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ ఫ్యామిలీ నుంచి వద్దాం. సో మీరు చేసే వాటి గురించి సోషల్ మీడియాలో చూస్తే తెలిసింది, బట్ కానీ మీ లైఫ్ స్టోరీ ఎవరికి తెలియదు కాబట్టి అది స్టార్ట్ చేద్దాం మనం ఈ వీడియోలో, రైట్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? మాది ఉమ్మడి ఖమ్మం జిల్లా అండి. ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి దగ్గర నాయుడుపేట గ్రామం. సో మా ఫాదర్ రైతు అండి. నేను ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో నుంచి వచ్చాను. ఇప్పటికీ నాన్నగారు వ్యవసాయం చేస్తారు, యలమంచి రంగారావు గారు. అమ్మగారి పేరు శివకుమారి. నాకు ఒక అక్క ఉందండి, కళావతి. సో తను మ్యారీడ్, సెటిల్డ్ ఇన్ యూఎస్ అనమాట. సో ఏంటంటే మా ఫాదర్ నాకు నేర్పించిన రూట్స్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి నన్ను కష్టపడి చదివించి నేను ప్రతి ఎడ్యుకేషన్లోను, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 5th క్లాస్ టు 10th క్లాస్ ప్రతి దాంట్లోనూ అకాడమిక్ టాప్కు వస్తూ నేను మాస్టర్స్ ఎంటెక్ చదువుకున్నాను. ఎంటెక్ కూడా గోల్డ్ మెడలిస్ట్ సాధించి తర్వాత నేను వృత్తిరీత్యా ఐటీలో స్థిరపడ్డాను. సో మాది అంతా ఖమ్మం జిల్లా, అమ్మ నాన్న అక్కడే ఉంటారు. బట్ నేను ఇక్కడ స్థిరపడ్డా, ఇక్కడ మన మియాపూర్లోనే. నేను ఇక్కడ కూడా మాకు ఓన్ హౌస్ ఉంది. మా మిస్సెస్ కూడా, షీ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ ఐటీ. సో మేము ఇక్కడే వండుకుంటూ చేసుకుంటాం. మీ ఎందులో ఒక మాట అన్నారు, ఐటీ వర్క్ ఇంకా జాబ్ చేస్తున్నాం వంశీ అన్నారు. అటు ఇటు ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది. సో ఇంకోటి మూడోది ఫ్యామిలీ. ఈ మూడు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? సో ఫ్యామిలీ అంటే మాకు మా వైఫ్ ఫుల్ సపోర్ట్ అండి. ఏదైనా ఇంటి దగ్గర కానీ, పిల్లల విషయంలో కానీ ఏదైనా తన సపోర్ట్. బట్ నాకు టైం దొరికినప్పుడల్లా నేను ఎక్కువ స్పెండ్ చేసేది ఫ్యామిలీతో, ఒకటి. రెండోది వచ్చేసి మీరు అంటున్నారు జాబ్ అండ్ పొలిటికల్గా ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అని చెప్పి, నాకు బిజినెస్లు లేవు. ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులాగా బిజినెస్లు ఇలాంటివి ఏమీ లేవు. నేను నా వృత్తి ఇది, నేను ఐటీ జాబ్ చేసుకుంటూ చేస్తున్నాను కాబట్టి నేను అది చేసుకుంటూ
ఇటు కూడా రాజకీయాలు అనేది కూడా ఒక ఇష్టంగా ఒక ప్యాషన్తో వచ్చి నేను రెండు చేసుకుంటూ ఉన్నాను. నా ఖాళీ దొరికినప్పుడల్లా నాకు నా చేతనైంది మా పరిధిలో ఉండే ఏదైనా సరే ఆ సమస్యను పరిష్కరించడం కానీ అదే విధంగా సేవా కార్యక్రమాలు చేయడం కానీ సో అలా ముందుకు వెళ్తాను. ఆల్మోస్ట్ అన్ని చేస్తున్నారు మీరు. నేను చూశాను, కొన్ని వీడియోలు చూశాను, అందుకే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను నేను. ఎక్కడ చూసినా ఉదయకిరణ్ కనిపిస్తున్నారు, ట్రస్ట్ అంటున్నారు. అంటే ట్రస్ట్ గురించి కూడా ఒకసారి చెప్తారా? ఏం ట్రస్ట్? మీకు ఒక అవార్డు వచ్చినట్టు కూడా విన్నాను నేను. సో అది ఏ విధంగా ఇచ్చారు? యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ అండి, అది ట్రస్ట్ నేము. సో ఈ ట్రస్ట్ నుంచి మేము 2012 నుంచి చాలా కార్యక్రమాలు చేసాము. కానీ ట్రస్ట్ అఫీషియల్ గా రిజిస్టర్ అయిన మటుకి 1-2 years బ్యాక్ రిజిస్టర్ చేసాము. నేను 2011 నవంబర్ నుంచి ఈ కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు స్టార్టింగ్ స్పెషల్ డిజేబుల్ చిల్డ్రన్కి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అయితేనేమి, వాళ్ళకి కొంతమందికి ఏంటంటే ఇక్కడ మన గానమా స్కూల్ మీరు వెళ్ళినా మీకు కనిపిస్తుంది, ఎస్ఆర్ నగర్ దగ్గర ఉంటుందండి. వాళ్ళకి ఏంటంటే వినిపించదు, కళ్ళు కనిపించవు, వాళ్ళు నుంచోనే స్టేజ్ లో కూడా ఉండరు. అలాంటి స్పెషల్ డిజేబుల్ చిల్డ్రన్స్ కి వీలైనప్పుడల్లా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, వాళ్ళకి ఏవైతే ఆర్టికల్స్ కావాలో ఆర్టికల్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, అదే విధంగా గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ పంచడం. రీసెంట్గా లాస్ట్ 1.5 years బ్యాక్ కూడా గవర్నమెంట్ స్కూల్లో జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో 9th to 10th క్లాస్ వాళ్ళకి 500 members-కి నోట్ బుక్స్, జామెట్రీ బాక్సెస్ పంచాము. అదే విధంగా చలివేంద్రాలు ప్రతి వేసవి కాలంలో ఎప్పుడైనా ఈ సమ్మర్ సీజన్స్ లో మెయిన్ గా ఈ చలివేంద్రాలు కూడా పెడుతున్నాము. చలివేంద్రాలు కూడా అదే విధంగా వీకెండ్ వస్తే మజ్జిగ కూడా సర్వ్ చేయడం, ఇది ఒకటి. అదే విధంగా మెడికల్ క్యాంపులు మేము లాస్ట్ సండే కూడా మెడికల్ క్యాంప్ పెట్టాము. అంతకు ముందు కూడా December 1st తారీఖున మెడికల్ క్యాంప్ పెట్టాము. ఆ మెడికల్ క్యాంప్ లో ఏంటంటే ఇప్పుడు చాలా మంది పేదవాళ్ళు ఉంటారు. ఆ పేదవాళ్ళు ఏంటంటే ఒక హాస్పిటల్కి వెళ్ళి కొన్ని టెస్టులు చేయించుకోవాలంటే వాళ్ళకి 5,000-6,000 అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఈ టెస్టులు కూడా ఏదో నార్మల్ టెస్టులు కాకుండా ఈసీజీ, 2D ఈకో, లంగ్స్ రిలేటెడ్ టెస్ట్, బీపీ, షుగరు, అదే విధంగా కన్సల్టేషన్ కూడా అంటే MBBS MD ఆ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కార్డియాలజీ కానీ, ఆర్థోపెడిక్ కానీ, జనరల్ ఫిజిషియన్ కానీ, గైనకాలజిస్ట్ కానీ, పీడియాట్రిషియన్ కానీ, అంటే మేము అందరూ వృద్ధులకి, అదే విధంగా మామూలుగా ఎవరికైనా ఫీవర్ ఇట్లా ఉన్న జనరల్ ఫిజిషియన్ వాళ్ళకి, మహిళలకి గైనకాలజీ రిలేటెడ్ ఇష్యూస్, అదే విధంగా పిల్లలకి పీడియాట్రిషియన్, అన్ని రకాల టెస్టులు అనేది ఒక దగ్గర పెట్టేసి వివిధ హాస్పిటల్ సౌజన్యంతో మెడికల్ క్యాంపులు అనేది పెడుతున్నాం. మేము ఫస్ట్ పెట్టిన మెడికల్ క్యాంప్ లో కూడా more than 600 members వాళ్ళు వచ్చి ఆ సేవల్ని వినియోగించుకున్నారు. అదే విధంగా ఈ మెడికల్ క్యాంపులు పెట్టడమే కాకుండా మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం, మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఒక 300-400 members-కి మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం. అదే విధంగా కొన్ని ఇప్పుడు మేము లాస్ట్ టైం పెట్టినప్పుడు కూడా కొన్ని హాస్పిటల్స్తో మేము సౌజన్యం అయినప్పుడు ఐ రిలేటెడ్ కానీ, ENT రిలేటెడ్ కానీ వాళ్ళు చెక్ చేసి బేసిక్ టెస్ట్ అనేది చేసి వాళ్ళకి ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటే హాస్పిటల్లో కూడా పలానా యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ అన్నప్పుడు వాళ్ళు 40-50% డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు వాళ్ళు బాగా పూరై చేయలేకపోతే మేము దాన్ని కూడా మేము మాట్లాడి ఉంచాము, అది కూడా ఫ్రీ సర్వీస్ చేసేలాగా మేము చేసుకుంటాం. గవర్నమెంట్ చేయని మీరే చేస్తున్నారు కదా. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తే మహా అయితే ఏదో ఒక టెస్ట్ పెడతారు, బాగాలేదు రాసిస్తారు, టాబ్లెట్ ఇస్తారు, పంపిస్తారు. సో మీరు దాంతో ఆపకుండా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే వరకు పర్సంటేజ్, ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే లక్షలు ఖర్చు అవుతుంది, మీకు తెలుసు అవన్నీ, అందరికి తెలిసిన విషయమే. సో అలాంటి దాంట్లో కూడా డిస్కౌంట్ ఇప్పించడం, ప్రతి విషయంలో మీరు జనాల్లో కనిపిస్తూ ఉన్నారు. రైట్. ఇంకేమన్నా బెడ్షీట్ డిస్ట్రిబ్యూషన్ కానీ, సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఒక 19-20 కార్యక్రమాలు. ఉమెన్స్ డేకి ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వివిధ రంగాలు చెందిన వాళ్ళని సన్మానించడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా కలవడము. సో ఇలాగా స్పెషల్ డిజేబుల్ కి వాళ్ళకి కూడా బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం. సో ఇలాగా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. అదే విధంగా ఈ చేసిన ఈ సేవా కార్యక్రమాలకి GHP యూనివర్సిటీ నుంచి రికగ్నైజేషన్ వచ్చి నేషనల్ అవార్డు వచ్చిందండి. సేవారత్న నేషనల్ అవార్డు అనేది ఫర్ బెస్ట్ సోషల్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. అదే విధంగా హానరీ డాక్టరేట్ కూడా ఇచ్చారు. హానరీ డాక్టరేట్ అంటే చాలా మంది ఏంటంటే అదేదో కొనుక్కొని లేకపోతే డబ్బులు ఇచ్చి తీసుకునేది అనుకుంటారు. అట్లా కాదు, మనం చేసిన సేవా కార్యక్రమాలు అది ఎలా చేశారంటే నన్ను ఒక వాళ్ళు వన్ ఆఫ్ ద కోఆర్డినేటర్ అప్రోచ్ అయ్యి మన డాక్యుమెంటేషన్ తీసుకుని వీళ్ళు జెన్యున్ గా చేశారా లేదా అని వాళ్ళు వెరిఫై చేసుకొని స్క్రూటనింగ్ ప్రాసెస్ ఉంటది. అది కూడా ఒక రోజులో 2 రోజులు అయింది కాదు, 15 days చేసి అది మనకు అవార్డు వచ్చింది. ఆ అవార్డు మేము చెన్నైలో భారతీయ విద్యా భవన్ లో, అదిగాక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్
ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, అదే కాదు తమిళనాడులో ఉన్న డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో ఈ అవార్డు అందుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. సూపర్. డాక్టరేట్ రావడం అనేది మామూలు విషయం కాదు, పెద్ద గొప్ప విషయం అది. ఇప్పట్లో ఎవరు పడితే వాళ్ళకి వస్తున్నాయి కానీ అది జెన్యూన్ గా వచ్చింది, సోషల్ విజన్ చేసిన కూడా వచ్చింది అది. రైట్ అన్న, నేను ఇంకొక ముఖ్య ఉద్దేశంతో చెప్పినట్టు రాజకీయాల్లోకి వచ్చారు. ఓకే రైట్. ఏ క్వశ్చన్ అడగొచ్చు కదా? మీకు ఏదైనా అడగొచ్చు వంశీ గారు. రైట్ కదా, మీరు ఏదైనా అడగొచ్చు. కొల్ల నేను కూడా ఓపెన్ గా చెప్తాను. దీంట్లో దాచడానికి ఏం లేదు. ఏదంటే మేము చేసేదే మేము పబ్లిక్ చెప్పుకుంటాం, చేసేదే మేము సోషల్ మీడియాలో పెడతాం కాబట్టి మీరు ఏదైనా అడగొచ్చు. రైట్. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీకి మీరు నేను చెప్పినట్టు లక్షలా ఉంటది. ఎందుకంటే మినిమం బేసిక్ గా 50 to 1 lakh అబౌవ్ ఉంటది వాళ్ళకి శాలరీస్. సెటిల్ అయిన తర్వాత అన్ని ఉంచుకొని రాజకీయంకి వచ్చిన తర్వాత ఏ విధంగా వచ్చారు అంటే, కొన్ని మంది ఇప్పుడు రాజకీయం ఎందుకు చేస్తున్నారంటే ఆస్తులు కాపాడుకోవడం కోసం, పవర్ కోసం, ఏదో ప్రజాధనం తినడం కోసం వస్తున్నారు. మరి దీనికి ఏ ఉద్దేశం కోసం వచ్చారు మీరు? మరి మీరు చెప్పినట్టు నేను ప్రజాధనం కోసం లేకపోతే ఏదో దోచుకోవడానికి కోసం అసలు ఇది అయితే నాకు కాదు. ఎందుకంటే మీరు అన్నట్లు ఐఎమ్ హ్యాపీ అండి. ఇప్పుడు నేను ఏదైతే జాబ్ చేస్తున్నానో నాకు వచ్చే సంపాదన చాలా హ్యాపీగా ఉన్నాను ప్రెసెంట్. నాకు బేసిక్ అవసరం కూడా లేదు. మీరు చెప్పిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు అవసరం లేదు. రెండోది, నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నాన్నగారు ఇప్పటికీ వ్యవసాయం చేస్తారు. సో ఆ రూట్స్ నేను చదువుకునే టైంలో కూడా నేను చూశాను. చాలా మందికి డబ్బులు లేక, స్తోమత లేక వాళ్ళు చదువు మానేయడం కానీ, అది వైద్యం చేసుకోలేక వాళ్ళు ఇబ్బంది పడ్డం కానీ, ఇలాంటివి నేను చాలా చూశాను. అవి చూసి నేను అనుకున్నది, ఇది ఇప్పుడు అనుకుంది కాదు, నేను స్టడీ చేసే టైంలోనే అనుకున్నాను, ఏదో ఒక విధంగా మనం ఉపయోగపడాలి జనాలకి అని చెప్పేసి ఆ బేస్ మీద నేను వచ్చాను సర్వీసు. ఇంకొకటి మీరు అనుకోవచ్చు మరి ట్రస్ట్ నుంచి చేయొచ్చు కదా, పొలిటికల్గా ఎందుకు వచ్చారంటే, నా దగ్గర ఉన్న లిమిటేషన్స్, నా దగ్గర 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయల్లో నాకు 10 రూపాయలు నా దగ్గర ఆదాయం ఉంటే ఆ 10 రూపాయల్లో నేను 3 రూపాయలు 4 రూపాయలు తీసి నేను ఖర్చు పెట్టి నేను చేయగలను. బట్ నేను ఎంతవరకు చేయగలను? ఎందుకంటే నీడు ఇప్పుడు మీరు చూస్తే నేను ఇన్స్టాగ్రామ్ లో నేను మెసేజ్ కూడా చూపిస్తాను. చాలా మంది తిరుపతి, కర్నూలు, వైజాగ్, బెంగళూరు చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళకి అన్న ఇష్యూస్ ఉంది, మా ఫాదర్ కి ఇట్లా సర్జరీ ఉంది, కొంచెం హెల్ప్ చేయండి అంటే. ఇంత మనం వైడర్ గా చేయలేము, బేసిక్ గా మనం వైడర్ గా చేయలేము. నేను ఎందుకు పొలిటికల్ గా నేను అనుకున్నానంటే, నాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని ఆ ప్లాట్ఫామ్ ద్వారా అయితే నేను ఇంకెక్కువ మందికి సర్వీస్ చేయాలని చెప్పేసి ప్యూర్లీ ఆ ఇంటెన్షన్ తోనే నేను వచ్చానండి పొలిటికల్ గా. అంతేగాని నాకేదో షోక్ ఉండి నేను ఏదో ఇట్లా కనపడాలి. ఎందుకంటే నేను ఇవన్నీ కూడా ఇంతకు ముందు కూడా చేశాను, పొలిటికల్ గా రాకముందు కూడా చేశాను. ఇప్పుడు మీరు అంటున్న ట్రెండింగ్ ఎందుకు అయిందంటే, ఒక పొలిటికల్ లీడర్ గా చేస్తున్నప్పుడు ఏంటంటే జనాల్లో ఓకే ఇట్లా ఒక యూత్ లీడర్ అతను వచ్చి ఇంత చేస్తున్నాడా ఓకే అని చెప్పేసి, అదేంటంటే ఆ డిస్కషన్ మౌత్ టాక్ కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇది చర్చ అనేది నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ చర్చకి దారితీస్తుంది. కానీ ఈ కార్యక్రమాలు అనేది ఎప్పటి నుంచో చేస్తున్నాము, ఇది చేసుకుంటూ వెళ్తాం అంతే. నేను ఒకటే ప్యూర్లీ ప్యాషన్, ఇష్టంతో నేను పాలిటిక్స్కి వచ్చాను. అంతేగాని ఏదో ఒక ఆప్షన్ పెట్టుకొని నేనైతే రాలేదు. మీరు చూడండి అంటే నేను ఇవన్నీ ఇందాక చెప్పినవన్నీ ట్రస్ట్ యాక్టివిటీస్, అదే విధంగా పార్టీ యాక్టివిటీస్ కూడా ఎవరు చేయని విధంగా అందరికి ఉపయోగపడేలాగా చేసుకుంటూ ముందుకెళ్తాం. అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఉందండి, ఈ ఇక్కడున్న కరప్షన్ తో మీరు నిలబడే దమ్ము ఉందా? మీకు దమ్ము ఉంది కాబట్టి మేము చేస్తున్నాము, చేసింది చూపిస్తున్నాము, చూపించింది ప్రజలు ఆదరిస్తున్నారు. ఇప్పుడు కరప్షన్స్ అంటే ఇప్పుడు 100 లో మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఒక 40-50% ఉంటారు, మిగతా 70-80 సరే 70-80 మీరు తీసుకోండి. 30% జెన్యూన్ ఉన్నారు కదా. ఆ 30% అనేది డెఫినెట్ గా దే విల్ ట్రై టు చేంజ్ ద సొసైటీ. సో ఆ 30% నేను ఒకడిని, నేను ఉంటాను, నేను నిలబడగల శక్తి ఉంది, దమ్ము ఉంది, అందుకే నేను ఎదుర్కొని చేస్తున్నాను మొత్తం అంతా. రైట్. ఇప్పుడు మీరు ఇటు ట్రస్ట్ గానీ జనాలు గానీ కొంచెం ఖర్చు పెడుతున్నారు. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ఏమైనా బ్లాక్ మనీ ఉందా, లేకపోతే ఏమైనా రాజకీయ నాయకులు మీకు ఏమైనా బ్యాక్ సపోర్ట్ అండి ఇస్తున్నారా? నాకు మోరల్ గా సపోర్ట్ డెఫినెట్ గా ఉంది కొంతమంది రాజకీయ నాయకుల నుంచి. బట్ ఫైనాన్షియల్ గా ఏదైతే కార్యక్రమాలు నేను చేస్తున్నానో, ఏదర్ పార్టీ యాక్టివిటీస్ ఆర్ సోషల్ యాక్టివిటీస్, అన్ని కూడా నాకు వచ్చే సంపాదనలో నేను చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. సో అంతేగాని నాకు ఎవరో వచ్చి ఆ డబ్బులు ఇవ్వడం గానీ, నా దగ్గర బ్లాక్ మనీ గానీ లేదు. అలా మీరు ఎవరైనా ఉంటే మీరు చెప్పండి, మా ట్రస్ట్ కి ఎవరైనా డొనేట్ చేసేవాళ్ళు ఉంటే. సో అంతేగాని ఇంకా వేరే ఏమీ కాదు. రైట్. ఇప్పుడు మియాపూర్లో ఎక్కడ చూసినా ట్రెండింగ్ లో మీరే కనిపిస్తా ఉన్నారు. మా మియాపూర్ డివిజన్ అని ఇన్స్టాగ్రామ్ లో కానీ మీ ఫాలోవర్స్ మేము కూడా అడిగినాం, చెక్ చేసినాం, ఏంటి అన్న పరిస్థితి ఏంటి, అసలు ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే జెన్యున్ గా చేస్తున్నాడని చెప్పడం జరిగింది. సో అందుకే మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. సో మరి ఇస్తే ఒకవేళ ఏ పార్టీ నుంచి మీరు పోటీ చేయాలన్నా, ఇందులో కాంగ్రెస్ అని అన్నారు, అంటే
రాజకీయ నాయకులు నమ్మే పరిస్థితి కాదు ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో. మరి కాంగ్రెస్ లోనే ఉంటారా? ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ఎటన్నా వెళ్ళే అవకాశం ఉందమ్మా? నేను ప్రెసెంట్ కాంగ్రెస్ పార్టీ 108 మియాపూర్ 108 డివిజన్ జనరల్ సెక్రటరీగా ఉన్నానండి. నేను అదే పదవిలో ఉన్నాను. సో ప్రెసెంట్ అయితే నేను కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాను. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీతోనే ముందుకెళ్తున్నాను. ఏవైతే 6 గ్యారెంటీల పథకాలు కానీ అవన్నీ కూడా ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్ళడం, అదే విధంగా నా చేతనైనంత వరకు రేషన్ కార్డు ఇప్పించడం కానీ, సీనియర్ సిటిజన్స్ కార్డు ఇప్పించడం కానీ, డ్రైనేజ్ ఇష్యూస్ కానీ, రోడ్ ఇష్యూ కానీ మాకు చేతనైనంత వరకు మేము చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. సో రేపొద్దున నాకు అవకాశం వస్తే, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అవకాశం వస్తే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడతాను. ఒకవేళ మీరు అన్నట్టు టికెట్ ఒకవేళ రాలేదంటే డెఫినెట్ గా మేము కష్టపడుతున్నాము. నేను ఇప్పుడు ఎవరైనా ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాస్తాడు, ఏమనుకుంటాడు, నేను క్లాస్ టాపర్ అవుతాను, డిస్టింక్షన్ లో పాస్ అవుతాను అనుకుంటాను. సో నేను ఇప్పుడు అదే స్టేజ్ లో ఉన్నాను. నేను ప్రిపరేషన్ నాది మంచిగా ఉంది, ఏదైతే ఉందో జనాల్లో రీచ్ ఉంది, దేర్ ఇస్ నో నెగిటివ్, మొత్తం పాజిటివ్ యాటిట్యూడ్ తో పాజిటివ్ తో ముందుకెళ్తున్నాను. డెఫినెట్ గా బలంగా వస్తుందని నేను నమ్ముకుంటున్నాను. ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, రాబోయే స్థానిక ఎలక్షన్స్ లో కూడా యువతకు కూడా పెద్ద పీట వేస్తానని చెప్పేసి అన్నారు. ఆ డైరెక్షన్ లో చూసినా నాకు సీట్ వస్తుంది. అది కాకుండా మామూలుగా వెల్ ఎడ్యుకేటెడ్ షేర్లింగపల్లి అనేది ఒక ఐటీ హబ్, అందులో ఒక ఐటీ ఎంప్లాయ్కి వచ్చి ఇన్ని చేస్తున్నప్పుడు డెఫినెట్ గా హైకమాండ్ కూడా ఆలోచిస్తుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. రైట్. రాజకీయంలో మంచిదనానికి పేరుందంటారా? డెఫినెట్ డబ్బుకు పేరుందంటారా? డబ్బుకి పేరు ఉందంటే అది మనం ఆలోచించే విధానం బట్టి ఉంటది. ఇప్పుడు డబ్బుకి పేరు ఉందా అంటే, ఇప్పుడు మీరు కొంతమంది ఎమ్మెల్యేలు నేను చూపిస్తాను, గుమ్మడి నర్సయ్య గారు 5 సార్లు గెలిచిన, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన సైకిల్ మీదే వెళ్తారు. ఆయన జీవన విధానం చాలా సింపుల్ గా ఉంటది, చాలా ఇది ఉంటది, ఏమి హంగు ఆర్భాటాలు. 5 సంవత్సరాల శాలరీ కూడా పార్టీకి ఇచ్చాడు. ఆయనకి వచ్చి ఎలాంటిది ఉంటుందో, అవును, ఆయనకు వచ్చే డబ్బులు కూడా ఇప్పుడు పార్టీకి ఇస్తున్నాడు. ఇప్పటికి సైకిల్ మీద ఉంటాడు. అవును, ఒక సాధారణ మధ్య తరగతి వ్యక్తి ఎలా జీవన విధానం గడుపుతాడు అదే విధంగా గడుపుతాడు. సో అలాంటి వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు. మంచి రోజులు ఉండే ఆయన 5 సార్లు ఎమ్మెల్యేకి ఎందుకు గెలిపిస్తారండి? మియాపూర్ లో 108 లో మీకు ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? ఇస్తే ప్రజలకి మీరేం చెప్తారు? మీరేం చేద్దాం అనుకుంటున్నారు? టికెట్ ఇస్తే డెఫినెట్ గా మేము ప్రజల్లోకి వెళ్తామండి. మేము చేసిన సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము చెప్పుకుంటాం. మీకు ఇందాక చెప్పిన ఆ లిస్ట్ అంతా చెప్పుకుంటాం. అదేవిధంగా పార్టీ యాక్టివిటీస్ లో కూడా వాళ్ళకి ఎవరికైతే రేషన్ కార్డులు కానీ, డ్రైనేజ్ ఇష్యూస్ కానీ, రోడ్ ఇష్యూస్ కానీ, వాళ్ళు ఏదైనా సమస్య వచ్చిందని చెప్పేసి వస్తే పోలీస్ స్టేషన్ లో ఇష్యూస్ కానీ, ట్రాఫిక్ ఎస్ఐ ఏదైనా పట్టుకొని ఏదైనా బండి ఆపిన అలాంటి ఇష్యూస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. అది అందరికీ తెలిసిన విషయమే. చాలా జెన్యూన్ గా జరుగుతుంది, జెన్యూన్ గా చేస్తున్నాం అని చెప్పేసి. రేపు నాకు అవకాశం వస్తే డెఫినెట్ గా బలంగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలతో పాటు అదేవిధంగా మేము చేసిన సోషల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ సామాజిక కార్యక్రమాలు ఇవి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకెళ్తాము. చాలా మందికి తెలుసు. అదే విధంగా ఒకవేళ సీటు రాలేదంటారా, అప్పుడున్న ఈక్వేషన్స్ అప్పుడున్న దాన్ని బట్టి మేము అప్పుడు మా టీమ్స్ లేకపోతే నాకున్న క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేను చర్చించి అప్పుడు డెసిషన్ అనేది ఉంటుంది. బట్ నాకైతే నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది నా సేవలను అని చెప్పేసి, గుర్తిస్తుంది అని చెప్పేసి. మీరు అన్నట్టు ఎందాల కాంగ్రెస్ పెట్టిన పథకాల గురించి మీరు మాట్లాడారు కాబట్టి నేను దాని గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఆ పథకాలు పెట్టిన తర్వాత 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఆ 6 గ్యారెంటీలు నెరవేర్చారా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది? ఎందుకు నెరవేర్చలేదండి? ఇక్కడే చిన్నది. ఇప్పుడు జనాల్లోకి ఏమవుతుందంటే, ఇప్పుడు కాంగ్రెస్ లీడర్స్ ఎక్కడైతే విఫలం అవుతున్నారంటే ఈ పథకాలని గ్రౌండ్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి విఫలం అవుతున్నారు. అపోజిషన్ పార్టీస్ ఇదే పనిగా చెయ్యని పథకాలని హైలైట్ చేస్తున్నారు. ఎందుకు చేయలేదండి? రైతు రుణమాఫీ వచ్చిన 18 నెలల్లో 21,000 కోట్లు చేశారు. అందరికీ అయిందా రుణమాఫీ? ప్రతి ఒక్క రైతుకి 2 లక్షల వరకు, 1,50,000 ఉన్న రైతుల వరకు మొత్తం అయిందండి. 2,50,000 ఉన్న రైతులకు కాలేదు. నేను తీసుకొస్తాను మీ దగ్గర 50,000 నేను అదే అంటుంది. వాళ్ళకి కొంత ఇష్యూస్, బ్యాంక్ లింకింగ్ ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఆగిన మాట వాస్తవం. అది కూడా త్వరలోనే వేస్తారు. నేను అదే చెప్తుంది. 21,000 కోట్లు మీరు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఎన్ని అయ్యాయండి? 17,000 కోట్లు. 17,000 కోట్లు ఇచ్చారు 10 సంవత్సరాలకి. 18 నెలల్లో 21,000 కోట్లు ఇచ్చారు. సో మీరు కంపేర్ చేయండి, ఇక్కడే తెలుస్తుంది. మీరు అన్నట్టు మేబీ 100% అవ్వలేదు. ఐ అగ్రీ. ఎందుకు అవ్వలేదు అంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కొంత బడ్జెట్ లోపం ఉన్నది. సో అది ఉంది. డెఫినెట్ గా అది కూడా డెఫినెట్ గా చేస్తారు. అది కూడా మన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పారు, డెఫినెట్ గా చేస్తారు అది. అదే విధంగా ఇప్పుడు రైతు రుణమాఫీ అనే కాదు, ఇప్పుడు రైతు భరోసా 9
9 రోజుల్లో 9,000 కోట్లు మొత్తం అందరికి ఎవరికైతే ఉందో రైతు భరోసా ఇచ్చారు. మీరు ఈ గవర్నమెంట్ ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్సు ఇచ్చారు. ఇంతమంది అంటే కొన్ని కోట్ల మంది యూటిలైజ్ చేసుకున్నారు, కొన్ని కోట్ల బడ్జెట్ దానికి పెట్టాము, ఎవరు చేయని విధంగా. 500 రూపాయల గ్యాస్, మరి గృహలక్ష్మి గ్యాస్ వస్తుంది అందరికి. నేను అదే చెప్తాను, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొంతమందికి ఇప్పుడు జనాలు కూడా ఎట్లా ఉన్నారంటే వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా పథకాలు రావాలని అంటున్నారు. ఇప్పుడు కూడా రీసెంట్ గా లాస్ట్ వీక్ లో మీరు చూస్తే 5,60,000 చిల్లర ఏదైతే ఉందో రేషన్ కార్డులు అవి కూడా ఇస్తాయి. అవి వచ్చాక తర్వాత డెఫినెట్ గా వస్తుంది. ఇప్పుడు కొన్ని ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ సంస్కరణలు అన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఇది గానీ నెక్స్ట్ అదే గానీ రాజీవ్ యువ వికాసం స్కీమ్ గానీ, అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు గత ప్రభుత్వం ఎన్ని ఇల్లు ఇచ్చిందండి. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు నియోజకవర్గానికి 3,500 చొప్పున 119 నియోజకవర్గాలు కలిపి దాదాపు 4.5 లక్షల ఇల్లు 4.5 లక్షలు మంజూరు చేశాయి. కొంతమంది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది, వాళ్ళకి 5 లక్షలు సహాయం చేస్తున్నారు, స్టార్ట్ అయింది. కొంతమంది గృహప్రవేశం కూడా అవుతుంది, చేస్తున్నారు, చెప్పింది చేస్తున్నారు. విడతల వారీగా సంవత్సర కాలంలోనే ఈ 4.5 లక్షల ఇల్లు పూర్తి చేయడమే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. అదే విధంగా L2 ఇది L1 ఫేజ్ లో జరుగుతుంది. L2 ఫేజ్ లో ఆల్రెడీ ప్లేస్ లేని వాళ్ళకి ఎవరైతే ఉందో వాళ్ళకి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు అనేది చేస్తున్నారు. బట్ ఇక్కడ జనాలు ఏంటంటే ఇవ్వని కార్యక్రమాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. దేనికి తులం బంగారం అంటారు, మహిళలకి 2,500 ఇస్తారు. ఇవ్వడానికి మన దగ్గర టైం ఉండాలి. ఫస్ట్ టైం ఒకటి, బడ్జెట్ ఒకటి ఉండాలి. అంటే ఫస్ట్ గెలిచేటప్పటికి తెలియదు, మాట ఇచ్చేటప్పుడు తెలియదు అంటారా ప్రభుత్వం? అసలు ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతుంది. ఈ 16 నెలల్లోనే అన్ని మిరాకిల్ జరిగిపోతాయండి. మీరు ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు 5 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ ఎన్నుకున్నప్పుడు 5 సంవత్సరాలు మనం టైం ఇవ్వాలి కదా. అన్ని పథకాలు ఒకేసారి ఎలా ఇస్తారని చెప్పి ప్రజలు కూడా ఏమంటున్నారంటే 100 రోజుల్లో మీరు చెప్పిన విధంగా, మీరు ఇచ్చిన మాటే మీరు ఏం చెప్పారో మాకు అదే ఇవ్వండి, 100 రోజులు నెరవేరుస్తా అని చెప్పారు. ఎలాంటి ప్రాతిపద్యం కూడా లేదు. ఇప్పుడు ఎక్కడ మాట్లాడలేదు, కనీసం మాట్లాడలేదంటే 2,500 ఇంకో 2 నెలల్లో స్టార్ట్ అవుతుందని సీఎం గారు చెప్పారు. అదే విధంగా ఇంకొన్ని కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేస్తున్నారు. నేనేమంటానంటే మన గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పులకే సగం మనం ఇది కట్టడానికి సరిపోతుంది. మన రాష్ట్ర ఆదాయం 18,500 కోట్లు. మనకి కావాల్సిన యాక్చువల్ గా మనకి ఈ పథకాలు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ కానీ ఇవన్నీ ఇవ్వాలంటే మనకు కావాల్సింది 22,500 కోట్లు. అంటే అక్కడ మీరు చూస్తే 4,000 కోట్లు అదనంగా భారం కావాల్సి వస్తుంది ఇవన్నీ నెరవేర్చడానికి. మళ్ళీ ఈ 18,500 కోట్లలో కూడా మీరు చూస్తే 7,000 కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులు కడుతున్నారు. 7,000 కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులు కడుతున్నారు. అదే విధంగా 5,000 నుంచి 5,500, ఈ 5,000 నుంచి 5,500 గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ ఇస్తే మీరు చూస్తే 13 చేంజ్ అయింది. ఇంకా మిగిలింది ఎంతండి? ఈ ఉన్న ఈ 4-5 crores లోనే ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని పథకాలు, నెక్స్ట్ మళ్ళీ వీళ్ళందరికి బోనస్లు ఇవ్వడం, ఇవన్నీ చేసుకుని ఎంతవరకు ఎంత కష్టంగా ఉంటది. ఇప్పుడు ఇదంతా అసలు సమస్య రావడానికి తలెత్తడానికి మెయిన్ ఏంటి? గత ప్రభుత్వం ఎప్పుడే అది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఛార్జ్ తీసుకోక ముందు మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్నది అప్పుల రాష్ట్రంగా చేసి వెళ్ళారు. దాన్ని ఒక్కొక్కటి పూడ్చుకుంటూ ఇప్పుడు వాళ్ళు చేసిందైనా యాజ్ ఎ ప్రాసెస్ మనం అప్పులు కట్టాల్సిందే. ఇప్పుడు వీళ్ళైతే 7,000 కోట్లు ఏదైతే కడుతున్నారో అప్పులు కట్టాల్సిందే. సగం డబ్బులు దానికే పడుతుంది. ఇదేంటంటే జనాలకి ఎడ్యుకేటెడ్ చేయాలి. ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు ఇవ్వట్లేదు అని ఈ అంకెల్ని చూపించి ఇది ఇష్యూ, ఇది ఇక్కడ ఉంది ప్రాబ్లము. ఇప్పుడు ఇన్ని అప్పు మన ఇల్లు తీసుకుందాం అండి. మన ఇంట్లో నేను ఒక 20 లక్షలు నేను అప్పు చేశాను. 20 లక్షలు అప్పు చేశాను. నాకున్న కెపాసిటీకి 20 లక్షలే. మళ్ళీ నేను వెళ్ళి ఒక బ్యాంక్ వెళ్ళి నాకు అప్పు కావాలండి, నేను ఫర్దర్ గా ఇంకోటి నేను బిజినెస్ పెట్టుకుందాం అంటే ఇస్తారా? ఇవ్వరు కదా. ఎందుకంటే మనకు వచ్చే శక్తి, నాకు వచ్చే కెపాసిటీ బట్టే వీళ్ళు ఇస్తారు. ఉందేమో ఆదాయం 18,500 కోట్లు, ఖర్చు చూస్తే 22,500 కోట్లు, కట్టే అప్పేమో 7,000 కోట్లు. ఎక్కడి నుంచి వస్తుందండి? ఇవన్నీ జనాలకి ఎడ్యుకేటెడ్ చేసి ఇది గత ప్రభుత్వం చేసింది. ఇది అయినప్పటికీ మేమేం వెనకడిగేసి మేము పథకాలు ఇవ్వట్లేదని చెప్పట్లేదు, అమలు చేస్తాము. దాన్ని ఏదైతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందో దాన్ని చేద్దామని చెప్పేసి హెచ్సియూది కూడా అదేనండి. హెచ్సియూది కూడా అక్కడ గనక ఆ 400 acres ఏదైతే ఉందో ఆ 400 acres లో ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చి 35,000 మందికి ఉపాధి కల్పిస్తే అది రెవెన్యూ జనరేట్ అవుతుందని చెప్పేసి ఒక మంచి దీంతో ముందుకెళ్లారు. సో ఇట్లా ఎక్కడైతే ఇన్కమ్ ఏ విధంగా రాబట్టాలో అనేది చూసుకుంటూ దాన్ని బట్టి ముందుకెళ్తున్నారు సీఎం గారు కూడా. మన ఎవరైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో చేస్తున్నారు. డెవలప్మెంట్ అవసరం, దాంతో పాటు అడవులు కూడా మనకి అంతే అవసరం కదన్నా. అడవులు కూడా అవసరం, మేము అదే అంటున్నాం. అడవులు కూడా అవసరం.
ఒక మనకి ఆక్సిజన్ ఇచ్చేది ఒకటి ఎస్యు నాకు తెలిసి దగ్గరలో ఉన్నది 2400 ఎకరాలు దాదాపు Hmm. 2400 ఎకరాల్లో 400 ఎకరాలు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఎప్పుడో ఇచ్చిందండి. ఇప్పుడు దాన్ని ప్రతిపక్షాలు ఏంటంటే అక్కడ ఏవో జంతువులు ఉంటాయి డెఫినెట్ గా ఉన్నాయి, అదేదో చంపేస్తున్నారు ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఒక 400 కోట్లు ఎవరికండి అది? మన ఇప్పుడు ఆ చదివిన స్టూడెంట్స్ కూడా జాబ్లు వస్తాయి కదా 35,000 మందికి. 35,000 మందిలో వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళే కదా ఇక్కడ ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళందరికీ జాబ్లు వస్తాయి. వాళ్ళకి ఒక్కళ్ళకి జాబ్ వస్తే మీరు ఆలోచించండి, ఒక పర్సన్ కి జాబ్ వస్తే ఎంత మంది సెట్ అవుతారు? వాళ్ళ ఇంట్లో పనిచేసే మెయిడ్ గానీ అతను కట్టే ట్యాక్స్ తో గవర్నమెంట్ కి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. ఇవన్నీ ఏంటంటే చైన్ ప్రాసెస్ ఉంటది, ఇదంతా చైన్ ప్రాసెస్. ఇవన్నీ ఏంటంటే జనాలకు అవగాహన చేయాలి, జనాలకు అవగాహన చేయాలి. ఇప్పుడు ఇంత అప్పులు కట్టుకుంటే ఇంత చేసుకుంటే ఈ పథకాలు ఇస్తున్నారు, ఇప్పటికి వెనకడిగేసి మేమేమి ఇవ్వని చెప్పట్లేదు, కొంచెం టైం టేకింగ్. అది ఒక్కటి జనాలు ఆలోచిస్తే సరిపోతుంది. కానీ ప్రతిపక్షాలు ఇదే పందాగా చేయట్లేదు అంటున్నారు. మీకు నేను చెప్పాను కదా 10 సంవత్సరాల్లో 17,000 కోట్లు చేస్తే 18 నెలలు 21,000 కోట్లు రైతులను మాఫీ చేశారు. అక్కడే కంపారిజన్ తెలిసిపోయింది మనకి. రైట్, మీరు అంటున్నారు అప్పు చేసిన గత ప్రభుత్వం అంటున్నారు. గత ప్రభుత్వం 420 పథకాలని బీజేపీ చేతగాని పథకాలని చెప్తున్నారు. మరి ఏది రైట్ అంటారు? మరి గత ప్రభుత్వం ఇవ్వలేదు కదా ఈ పథకాలన్నీ, ఎందుకు ఇవ్వలేదండి? ఇప్పుడు కాంగ్రెస్ మీరు చూడండి మేనిఫెస్టో కూడా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 6 గ్యారెంటీలు ఇచ్చిన తర్వాత గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా మేనిఫెస్టో ఇచ్చారు. ఏమి ఇచ్చారు? వీళ్ళు 15,000 రైతు బంధు ఉంటే మేము ఇంకెక్కువ ఇస్తామని, అదే విధంగా 2,500 ఏదైతే ఉందో అది ఇంకెక్కువ ఇస్తామని చెప్పి ఎందుకు ప్రకటించారు? మరి వాళ్ళు ప్రకటించారు, వాళ్ళు చేయలేదు కదా. వాళ్ళు చేయలేదు. యువతలో ఇప్పుడు ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇది చేసి చూపిస్తుంది. సో మెయిన్ డిఫరెన్స్ అదేనండి, మాటలు కాదు చేతల ప్రభుత్వం ఇది చేసి చూపిస్తుంది. మీరు అన్నట్టు డెఫినెట్ గా ఎస్ ఇంకొన్ని పథకాలు అమలు చేయాల్సి ఉంది, మేము ఒప్పుకుంటున్నాము. ఆ పథకాలు కూడా త్వరలోనే అమలు చేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఎంత అప్పు చేసిందంటారు? 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అప్పు చేసిందంటారు? 7 లక్షల కోట్లు దాదాపు అప్పు చేసింది. ఆ 7 లక్షల కోట్లకే మనం కట్టేది ఇంట్రెస్ట్ ఎంత అండి? 7,000 కోట్లు. 7,000. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేసినట్టు ఫస్ట్ వచ్చిన గత 10 నెలల్లో 12 నెలల్లో ఏదైతే ఉందో అప్పు చేయకుండానే చేద్దామని చెప్పేసి చాలా వరకు చూశారు. బట్ కానీ అసలుకి మనకున్న నేను ఇందాక చెప్పిన ఈ అంకెలో గారిడి వల్ల కొన్ని పథకాలకి తీసుకొని చేస్తున్నారు. కానీ ఇంకా చెయ్యాలని చెప్పేసి వాళ్ళకున్నా కూడా అప్పు పుట్టట్లేదు ఎక్కడ. సో సీఎం రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ చెప్పారు, మన వీళ్ళు ఉద్యోగులు ఎవరైతే సమ్మె చేసి మాకు బోనస్ కావాలని చెప్పేసి అన్నారు, అప్పు పుట్టట్లేదు, మేము బ్యాంకులకి వెళ్తున్నాము, వాళ్ళు ఇలా చూస్తున్నారు, గత ప్రభుత్వం చేసిన దానికి మా మీద ఇది చేస్తున్నారు, మేము ఏం చేసామని చెప్పి చెప్తున్నారు. ఆయన ఓపెన్ గా ఏంటంటే పబ్లిక్ ముందు చెప్పారు, అదేం చెప్పకుండా దాసి అదే సీక్రెట్ గా ఆర్థిక మంత్రి గారు సీఎం గారు ఇద్దరు కూర్చొని రూమ్ లో చర్చించుకోదు కదా, పబ్లిక్ కి చెప్పారు. అది ఏంటి, ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది ఏంటి అనేది కూడా వివరించి చెప్పారు. మీ డివిజన్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ అంటే నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాయి, అవి నాకు తెలుసు, మీకు తెలుసు, అవి ఇప్పుడు మీరు జెన్యున్గా ఒప్పుకోవాలి కొన్ని. ఇప్పుడు గత ప్రభుత్వంలో గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వంకి వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజెంట్ అంటే గత నాయకులు ఉంటారు కదా, ప్రజాసేవ చేసిన కాంగ్రెస్ నాయకులు అందరిని ఇబ్బంది పెడుతున్నట్టుగా మాకు తెలుస్తుంది. నిజమేనా? మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? అంటే మీ పార్టీ విషయంలో కానీ మీరు చేసే మంచి కార్యక్రమంలో కానీ మీకు ఫ్లెక్సీలు చంపేసి అంత కాంగ్రెస్లోనే చిన్న చిన్న యుద్ధాలు అవుతున్నాయి. ఎందుకంటే ఆశలు కాపాడుకోవడానికి ఆ ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం మారుతున్న రాజకీయంలో ఇక్కడున్న నాయకులు అందరిని ఇబ్బంది పెడుతున్నట్టుగా మాకు తెలుస్తుంది. నిజమేనా? నేను ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఫస్ట్ నుంచి గ్రూప్ రాజకీయాలు ఉంటది. అది మీరు ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా వాళ్ళ వర్గం వీళ్ళ వర్గం అనేది ఉంటది సహజంగా. ఇంకొకటి మీరు అన్నారు ఏ పోస్టులు చింపేశారు సమ్ ఏదో చెప్తున్నారు కదా, మీరు చెప్పింది 100% జెన్యూన్ రైట్. అయితే అది ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది నేను మాట్లాడను, అది సమయం సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్ గా నేను మాట్లాడతాను. బట్ నేనేమంటానంటే ఒక వ్యక్తి ముందుకు వచ్చి ఒక పని చేసేటప్పుడు వీలైతే సహకరించాలి, కానీ బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి ఆ వ్యక్తిని ఏదో విధంగా ఇబ్బంది పెడదాము, ఆ కార్యక్రమాలు ఆపుదాం అని చెప్పేసి అది మంచి ధోరణి కాదు. ఇప్పటికీ నేను ఒకటే చెప్తున్నాను, వీళ్ళందరి మీద నాకు ఇప్పటికీ కోపం అయితే ఏమీ లేదు, కోపం లేదు. ఏ రోజు నేను అగ్రెసివ్ ఎవరితో మాట్లాడిందే లేదు. నా స్వభావం ఏంటంటే ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకెళ్దామని ఉంటానండి. ప్రతి ఒక్కరికి నేను ఏ ప్రోగ్రామ్ జరిగినా చెప్తాను, ప్రతి ఒక్కరిని ముందు కలుపుకొని వెళ్తాను, నేను అలానే ముందుకెళ్తాను. బేసిక్ గా నేనేదో రాజకీయాల్లో సంపాదన కోసం ఇంకో విధంగా వచ్చిన వ్యక్తిని అయితే సరే అది వేరు, మైండ్ గేమ్, లేకపోతే వీళ్ళు అది చేశారు మనం ఇది చేద్దాం అని చెప్పేసి అట్లా అసలు నేను ఎంకరేజ్ చేయను. నా పక్కన ఉన్న వాళ్ళు కూడా కొంత ఎప్పుడైనా ఇట్లా జరిగినప్పుడు వాళ్ళు ఏమన్నా ఫీల్ అయినా నేను ఒకటే చెప్తాను, ఏమీ కాదు మనకు మంచి టైం వస్తుందనే ముందుకెళ్తాను. సో ఇక మీరు అన్నట్టు ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఇటు వచ్చినప్పుడు కొంత సహజంగా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బంది అన్నమాట వాస్తవమే. బట్ దాన్ని కూడా అధిష్టానం
ఇద్దరిని కూర్చోబెట్టి ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో కొత్త వాళ్ళు ఉన్నారో అందరిని కూర్చోబెట్టి వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. రైట్. మీరు మంచి పనులు చేసేటప్పుడు మన ప్రభుత్వమే మన జనాలే అంటే కాంగ్రెస్ వ్యక్తులే మన వ్యతిరేకించినప్పుడు ఇలా అడ్డుతడుతున్నప్పుడు ఎందుకు ఈ మనకి అవసరం ఈ రాజకీయాలు లేదా వేరే పార్టీలు వెళ్ళడం కానీ లేకపోతే ట్రస్ట్ ద్వారా చేయాలని ఎప్పుడైనా అనిపించిందా? నేను ఎప్పుడు అనుకోలేదండి. బట్ ఏంటంటే కొన్ని ఇన్సిడెంట్స్ అయితే నాతో తిరిగి వాళ్ళని వెళ్ళొద్దు లేకపోతే ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి వాళ్ళకి ఫోన్లు చేయడం కానీ, నెక్స్ట్ కొన్నిసార్లు మెడికల్ క్యాంపులు ఆపించడం కానీ, ప్లేస్ ఇవ్వనీయకుండా ఇబ్బంది పెట్టడం కానీ, ఇన్ని చేసినా కూడా ఏ రోజు నేను ఎవరిని తిట్టలేదు. నేను నాకు బేసిక్ పేషెన్స్ చాలా ఎక్కువ. కానీ ఇవన్నీ కూడా ఎవరైతే ఉన్నారో నన్ను ప్రోత్సహించే నాయకులకు తెలుసు. సో ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఇదంతా జరుగుతుంది అనేది తెలుసు. కానీ నాకు ఎవరి మీద కోపం లేదు. నేను ఏ రోజు కూడా పార్టీ మారాలని అనుకోలేదు. అదే పార్టీ మారాలనుకుంటే నాకు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వేరే పార్టీల నుంచి కూడా నాకు ఫోన్లు వచ్చాయి, ఇది వచ్చింది. నేను ఒక పార్టీ నమ్ముకొని నేను చేస్తున్నప్పుడు నేను ఆ పార్టీ లైన్లోనే ముందుకెళ్తాను. డెఫినెట్గా ఏదో ఒక రోజు వాళ్ళే తెలుసుకుంటారు మన ఎవరో తన ఎవరు అనేది డెఫినెట్గా తెలుసుకుంటారు. ఈ రోజు ఏవట్లేదంటే ఈ రోజు కొంతమంది నాయకులు నేను చెప్తున్నాను కోవట్లను నమ్ముతున్నారు. ఈ కోవట్లు ఏం చేస్తారంటే వెళ్ళి ఇక పదే మన గురించి చెప్పడం, బయటికి వెళ్తున్నాడు, వీళ్ళని కలుస్తున్నాడు, వాళ్ళని కలుస్తున్నాడు, దీనివల్ల ఏమొస్తుందో మనకు తెలియదు. ఈ కోవట్లు ఇలాంటి కోవట్లు ఏంటంటే వాళ్ళ పార్టీకి ఒక్క పాల ఉపయోగం ఉండదు వాళ్ళ వల్ల 10 ఓట్లు కూడా పడవు. సో ఇలాంటి కొంతమంది ఉన్నారు, మా డివిజన్ లో ఉన్నారు, కాన్స్టిట్యున్సీలో ఉన్నారు ఇలాంటి వాళ్ళు. కానీ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఎవరికైతే చెప్తారో వాళ్ళు కూడా తెలుసుకోవాలి వీళ్ళు ఎందుకు వస్తున్నారు, ఏం ఆశించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని చెప్తున్నారు అని చెప్పేసి తెలుసుకోవాలి. మళ్ళీ ఇదే కోవట్లు వచ్చి ఆ పర్సన్ నే మన ముందు తిట్టి బ్యాడ్ చేస్తారు, ఆ పర్సన్ ఇట్లా అని చెప్పేసి. సో ఇలాంటివి చాలా ఉన్నాయండి. వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు రాజకీయంలాగే చూస్తారు, ఎంతసేపు మనీ పాలిటిక్స్, ఎంతసేపు వాడి మీద వీడి చెప్పడం, వీడి మీద వాడి చెప్పడం, ఇదే గాని ప్రజలకు ఉపయోగపడే పని చేసే. ఇప్పుడు మీరు ఎక్కడ పోటీతత్వం అనేది ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నేను మంచి పని చేస్తున్నాను, నువ్వు కూడా ఒక మంచి పని చెయ్యి, ఇంకొకటి చెయ్యి, లేదా ఇంకో 2 చెయ్యి, నిన్ను కూడా అప్రిషియేట్ చేస్తారు. అంతేగాని ఈర్ష్యతో, నా మీద ఈర్ష్యతో వాళ్ళకెళ్ళి చెప్పడం, వీళ్ళకెళ్ళి చెప్పడం, వాళ్ళతో తిట్టించడం, వీళ్ళతో ఏమీ రాదు. ఇవన్నీ చాలా నాన్ సెన్స్. ఇంకా చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయాలి పాలిటిక్స్ లో. డెఫినెట్ గా ఏదో ఒక రోజు ఆ చేంజ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్ అన్న, ఇన్ని రోజుల్లో మీరు ఎదుర్కొన్న మేజర్ ప్రాబ్లం ఏంటి? మీ పర్సనల్ గా ఈ రాజకీయాలు తిరిగినప్పుడు మేజర్ గా మీరు ఎదురు చూసిన ప్రాబ్లం ఏంటి? బాగా అంటే ఏ విధమైన ప్రాబ్లం మీరు అంటే రాజకీయంగా మీకు ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ, మీ పైన వాళ్ళు కానీ? ఇబ్బందులు అంటే అడుగడుగున ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఇదేమి పూల నడకేం ఉండదండి, ఇదంతా ముళ్ళ తీగలే, నడుచుకుంటే వెళ్ళాలి. వచ్చినప్పుడు రోడ్డు మీద చాలా చికాకులు చేద్దామని చూస్తారు, చాలా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. కొంతమంది ఏమో చిన్న పిల్లడు తెలీదు అది ఇది అంటారు, ఇట్లా రకరకాలుగా అంటుంటారు. బట్ మనం అవన్నీ ఏం పట్టించుకుంటూ ఫోకస్ చేస్తున్నాం. కానీ నాకు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తే అంటే ఇప్పుడు నేను ఒక ఈవెంట్ చేస్తే ఆ ఈవెంట్కి వెళ్ళొద్దని ఫోన్లు చేసి చెప్పడము, అదే విధంగా నాతో వచ్చి ఫోటో దిగితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఉదయ్ దగ్గరికి వెళ్ళావు అని చెప్పేసి అడగడము, వాళ్ళని భయభ్రాంతికి గురి చేసేలాగా. సో కొంత ఇలాంటి చెప్పి విన్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఇప్పుడు మనము ఒక వ్యక్తి ఒక ఇష్టంతో ఒక పర్సన్ ఏదైనా ప్రోగ్రామ్ చేస్తూ వస్తాడు, మీరెవరండి అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పడానికి? మంచి వస్తారు. మీరు కొంతమంది అలాంటివి చేసినప్పుడు వాళ్ళు చెప్తుంటారు, అన్న ఇది పరిస్థితి, ఇది మేము బ్యాక్ ఎండ్ లో మీకు సపోర్ట్ చేస్తాము, ఫ్రంట్ ఎండ్ లోకి రాకపోవచ్చు, మాకు బిజినెస్లు ఉన్నాయి అని కొంత భయభ్రాంతులు అవుతారు. అలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది, అరే ఎందుకు ఇట్లా చేస్తారు, ఎందుకు ఈ కక్షపూరిత రాజకీయాలు, ఎందుకు అసలు ఇలా చేయడం ఎందుకని చెప్పేసి అనిపిస్తుంది అలాంటప్పుడు. రైట్. మియాపూర్ 108 డివిజన్ లో ఇప్పటి వరకు మీరు చూసిన ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్? మియాపూర్ 108 డివిజన్ లో మెయిన్ గా ఇప్పుడు ఉంది డ్రైనేజ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. డ్రైనేజ్ ఇష్యూస్ కొన్ని కాలనీల్లో డ్రైనేజీలో పొంగి పొరలడము, ఆ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉంచడము, ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. రెండోది అంగన్వాడీ స్కూల్ టీచర్, నేను చూపిస్తాను మీకు ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇంత చిన్న రూమ్ ఉంటుందండి, చిన్న రూమ్. ఆ చిన్న రూమ్ లోనే పిల్లలు ఉండాలి, ఆ చిన్న రూమ్ లోనే వాళ్ళు ఎడ్యుకేషన్ వాళ్ళకి చెప్పాలి పిల్లలకి, ఆ చిన్న రూమ్ లోనే ఫుడ్ పెట్టాలి. వాళ్ళకి ఏంటంటే అది కూడా రెంటెడ్. మనకి యాక్చువల్ గా చాలా ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళకి పర్మనెంట్ షెల్టర్ ఏదైనా చూపిస్తే ఆ పిల్లలకి ఏదైతే ఉన్నదో అది మనం న్యాయం చేసినట్టు అది. రెండోది రోడ్లు ఇష్యూస్. రోడ్లు కూడా కొన్ని చోట్ల మామూలుగా పాట్ హోల్స్ ఉండడం, కొన్ని చోట్ల అసలు రోడ్లే లేకపోవడము. సో ఇలాంటి చాలా ఇష్యూస్. అది కాక ట్రాఫిక్ ఇష్యూ, మేజర్ సమస్య ట్రాఫిక్ ఇష్యూ. ఇప్పుడు మీరు చూస్తే ఆల్విన్ క్రాస్ రోడ్ నుంచి మియాపూర్ వచ్చేటప్పుడు అందరూ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి బైపాస్ తీసుకుని వెళ్తారు. అలా ఒక కాలనీలకు వచ్చేప్పటికి అసలు వాళ్ళు కమ్యూనిటీస్ నుంచి వెహికల్స్ తీయడానికి కూడా ఇబ్బంది.
అంత సిచ్యువేషన్, అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి మేజర్ ఇష్యూస్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి చెరువుల పునరుద్ధీకరణ ఇప్పుడు స్టార్ట్ చేశారు, ప్రజెంట్ జరుగుతున్నాయి వెళ్ళనుకుంటే. యాక్చువల్గా ఇంతకు ముందు దోమల బెడద బాగుండేది, చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఈ చెరువుల పునరుద్ధీకరణ ఏదైతే చేస్తున్నారో దానికి ఏంటంటే ట్రాక్ వేసేసి మధ్యలో ఇట్లా చేసేసి చేస్తున్నారు. అది ఒక గుడ్ సైన్ అని చెప్పేసి చెప్పుకోవాలి. సో ఇవి మేజర్ గా ఉన్న ఇష్యూస్ అండి. అదేవిధంగా కొన్ని ల్యాండ్స్ రిలేటెడ్ కూడా ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. అంటే కొన్ని రిజిస్ట్రేషన్స్ ఇష్యూస్ ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. మీరు అన్నట్లు నేనేం సమస్యలు పరిష్కరించానంటే, నాకున్న సమస్యల మేరకు కొన్ని కమ్యూనిటీస్ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఇప్పుడు వాళ్ళు రోడ్ ఇష్యూస్ అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ ఇష్యూస్ కూడా మన దగ్గర తీసుకొచ్చారు. ట్రాఫిక్ ఇష్యూస్ అనేది డైరెక్ట్గా జగదీశ్వర్ గౌడ్ మా కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జ్ త్రూ జగదీష్ అన్న నేతృత్వంలో వాళ్ళకి ఏవైతే ఉన్నాయో ఆ ట్రాఫిక్ సమస్యలకి ఆ పలానా సిఐ కానీ ఎస్ఐ కానీ వాళ్ళకి మాట్లాడి అక్కడ ఏదైతే ట్రాఫిక్ అవుతుందో అక్కడ ఒక కానిస్టేబుల్ని పెట్టేలాగా అరేంజ్ చేశాం. అదేవిధంగా రోడ్ ఇష్యూస్ కూడా పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఇబ్బంది అవుతుంది, కొంత 200 మీటర్స్ రోడ్ వేయాలి, అది చెరువు పరిధిలో వస్తుంది, అది కావాలని చెప్పేసి ఒక కమ్యూనిటీ వాళ్ళు వచ్చి అప్రోచ్ అయినప్పుడు మేము దాని రిప్రజెంటేషన్ త్రూ జగదీష్ గారు ఇన్ఛార్జికి ఇచ్చాము. అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా ఇచ్చాము. సో ఇలాంటివి ఏదో ఒక సమస్యలు ఈ డ్రైనేజ్ ఇష్యూస్ కానీ ఏదైతే ఉన్నాయో మాకు సాధ్యమైనంత వరకు మేము చేసుకుంటాం, ముందుకెళ్తూనే ఉన్నాం. కొంత మంజూరా వాటర్ ఇష్యూస్ ఉన్నాయని కొంతమంది వస్తుంటారు, కొంతమంది ఏమో వాళ్ళ కాలనీలో ఇంకా వేరే ఇష్యూస్ ఉన్నాయని వస్తుంటారు. సో మాకు సాధ్యమైనంత వరకు మేము తీసుకుంటూ వెళ్తున్నాము. అదేవిధంగా కొన్ని మా చేతుల్లో లేనివి డెఫినెట్గా ఉంటాయి. ఇందిరా మిల్లు కావాలని, నెక్స్ట్ రేషన్ కార్డులో, ఇవంతా ఒక ప్రాసెస్ ఓరియంటెడ్, పెన్షన్ కావాలని చెప్పేసి వస్తారు. ఇవన్నీ కూడా సంబంధిత శాఖ మంత్రి ఎవరు ఉంటారు వాళ్ళకి కూడా మేము ఎప్పటికప్పుడు మేము రిపోర్ట్ ఇచ్చి మేము ఎంతవరకు వీలైతే అంతవరకు సాధ్యపడేలాగా చేస్తున్నాం. ప్రజెంట్ మీ ఎమ్మెల్యే మీకు ఎలా, మీ సపోర్ట్ ఎలా ఉంది మరి? మీ ఎమ్మెల్యే గారు సపోర్ట్ అంటే నేను ఫస్ట్ నుంచి నేను జగదీష్ గౌడ్ గారితో ఉన్నాను. ఎమ్మెల్యే గారు కూడా నేను యాక్చువల్గా ఎప్పటి నుంచో సుపరిచితుడిని. కానీ ఏంటంటే ఉన్న ఈ సమీకరణాల పట్ల ఉన్నదాని పట్ల నేను నడిచే దారుని జగదీష్ అంతో నడుస్తున్నాము. కానీ మేము ప్రతి ప్రోగ్రామ్కి ఎమ్మెల్యే గారిని పిలుస్తాము. బికాజ్ ఆయన 3 సార్లు గెలిచారు. డెఫినెట్గా ప్రతి ప్రోగ్రామ్కి చెప్తున్నాము. అయితే కొన్ని ఇబ్బందుల వల్ల ఆయన కూడా రావట్లేదు. బట్ డెఫినెట్గా ఆయన మీద మాకు చాలా పాజిటివ్ నోట్తోనే మేము ముందుకెళ్తున్నాము. ప్రతి ప్రోగ్రామ్కి వెళ్ళి నేను పర్సనల్గా కూడా ఇన్విటేషన్ చేస్తాను. మెడికల్ క్యాంపులు కానీ, చలివేంద్రాలు కానీ, అదేవిధంగా అటెండ్ అవుతారా? ఇప్పుడు వరకు అయితే అటెండ్ అవ్వలేదు. మీ ఇన్స్పిరేషన్ ఎవరు మరి రాజకీయాల్లోకి రావడానికి? రాజకీయాల్లోకి మెయిన్ నాకు రావడానికి నందమూరి తారక రామారావు గారు అండి. ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, 2 రూపాయల కిలో బియ్యం కానీ, మహిళలకి ఆస్తిలో సగం వాటా, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా నేను ఇన్స్పైర్ అయ్యి వచ్చాను. అదే విధంగా ఇప్పుడున్న జనరేషన్ లో నాకు చూస్తే రేవంత్ రెడ్డి గారిని బాగా, అంటే ఆయన టీడీపీలో ఉన్న కాడ నుంచి ఆయన ఫాలో అవ్వకుంటూ వచ్చాను. ఆయన కానీ మన రెవెన్యూ శాఖ మంత్రి వాళ్ళు పొంగులేటి శ్రీనన్న గాని, మేము అందరం శ్రీనన్న అంటాము, ఆయన కూడా అట్లే పిలిస్తే తమ్ముడు బాగున్నావు అంటారు. అదే విధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ దీంట్లో ఇప్పుడు మీరు చూస్తే తుమ్మల గారు కూడా ఇప్పుడు ఆయన ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత అంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయన శిలా పథకం మీద ఆయన పేరు ఉంటది. అదే సీనన్ అనుకోండి, ప్రతి విలేజ్ ప్రతి ఊరు వెళ్ళి ఆయన ఒకవేళ గవర్నమెంట్ నుంచి అయిపోయినా ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ఆయనకు చేతనంత సహాయం చేసేవాళ్ళు. మాస్ లీడర్ గా బాగా ఇది చేశారు శ్రీనన్న కూడా. అట్లా ఎవరి పరిధిలో వాళ్ళు ఇది. రైట్. మీ డివిజన్ ప్రజలకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు చివరిగా? మరి ఒకవేళ టికెట్ ఇచ్చారు, గెలిచే అవకాశం ఉంది, మీ ప్రజలకు ఏం చెప్తారు మీ నమ్మకంగా మీరు చెప్పేదంటే? నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక ఐటీ ఎంప్లాయీ ఉండి నేను సేవ చేయాలనే దృక్పథంతో నేను ముందుకు వస్తున్నాను. డెఫినెట్ గా నాకు ఒకవేళ అవకాశం వస్తే మీరందరూ, నేను మియాపూర్ ప్రతి ఇంటికి వెళ్ళి మేము చేసిన ఏవైతే ఉందో ఈ సేవా కార్యక్రమాలు అయితేనేమి, మేము చేసిన ఏవైతే పార్టీ యాక్ట్ అన్నీ చూపించి ఒక అవకాశం ఇవ్వమని డెఫినెట్గా కోరుతాము. అది కూడా మాకు చాలా పాజిటివ్ నోట్తోనే ఉన్నారు. ఇప్పుడు మనకి ఆదరణ కానీ ఏదైతే మనం చేస్తున్నారో చాలా మంచి ఆదరణ ఉంది. అదేవిధంగా ఏ మౌలిక వసతులు, ఇప్పుడు మీరు చెప్పినట్టు డ్రైనేజ్ ఇష్యూస్ కానీ, రోడ్ ఇష్యూస్ కానీ, ఏదైనా ఒక కేటగిరీకి పెట్టేసి ఒక బేస్డ్ ఆన్ ఇష్యూ ఆ సివియారిటీ కానీ ప్రయారిటీని బట్టి కేటగరైజ్ చేసి ఒక టైం ఫ్రేమ్లో పెట్టి ఆ ఇష్యూని రిజాల్వ్ చేసేలాగా. అంటే ఒక వ్యక్తి వచ్చేసి ఒక కంప్లైంట్ ఇచ్చారు, అన్న డ్రైనేజ్ ఇష్యూ ఉంది, ఇట్లా ఇంతమంది సఫర్ అవుతున్నారని. ఆ ఇష్యూని అంటే ఎక్కువ రోజులు కాకుండా సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వితిన్ 24 లేదు 24 అవర్స్లో పాసిబుల్ కాదు 48 అవర్స్లో ఆ ఇష్యూ రిజాల్వ్ అయ్యేలాగా. అదేవిధంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఎక్కడన్నా మన స్టార్టింగ్లో వీధుల్లో మామూలుగా ఇది ఈ డివైడర్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి ఏమన్నా కట్టాలి.
అలాంటివి ఉన్నప్పుడు అవి కూడా యుద్ధ ప్రాతిపదికన చేసి అవి చేయడం. అదేవిధంగా పలానా వాళ్ళు వచ్చి సమస్య వచ్చి మాకు 6 గ్యారెంటీలో పలానా గ్యారెంటీ రావట్లేదు, సో ఆ గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చేరేలాగా మన వంతు ప్రయత్నం చేయడం. ఎప్పటికీ అందుబాటులో ఉంటాను, అందరికీ అందుబాటులో ఉంటాను. నాకు గనక డెఫినెట్గా అవకాశం వస్తే మీ అందరినీ కూడా ఎప్పుడు రీచబుల్లో ఉంటాను. డెఫినెట్గా అందరం కలిసి పనిచేసుకుందాం, మీ కుటుంబ సభ్యులాగా, మీ ఇంటిలో ఒక అన్నలాగా, ఒక తమ్ముడులాగా, ఒక కొడుకులాగా అందరిలాగా చేసుకుని ముందుకెళ్దాం. అయితే మరి గెలిచేంత వరకు, టికెట్ వచ్చేంత వరకు ఇలా చెప్తారు. గెలిచిన తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత ఓటు వేసిన వ్యక్తిని ఇప్పుడు మనం చూడొచ్చు. నేనేం సరదా చెప్పట్లేదు, మీకు తెలుసు దీని గురించి. ప్రజలకు ఇదే ఒకటే, 500 ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు. మరి డబ్బులు ఇచ్చేవన్నీ రారా, లేకపోతే ఎందుకు అంటే డబ్బులు ఇచ్చే విధానం మార్చుకుంటే మరి వస్తారేమో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తిరుగుతారేమో. మరి వాళ్ళ నియోజకవర్గం వెళ్ళిన రోజులు ఎవరు లేరు, మరి ఏ ప్రజల మొహాలు చూసింది లేదు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్తారు, బండ్లు వేసుకుంటారు, వెళ్తా ఉంటారు. మరి మీకు ఏమైనా అలాంటిది ఉందా? మరి అలాంటి అసలు ఉద్దేశం ఏమీ లేదు. నాకు ఇప్పుడు టికెట్ రాలేదు, ఫస్ట్ నాకేం టికెట్ కన్ఫర్మ్ అని ఎవరు చెప్పలేదు. నాకు ఇంత లేనప్పుడే నేను ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు జనాలు ఇక్కడ ఆలోచించాల్సిన చిన్న లాజిక్ ఇది. ఏమీ లేనప్పుడు ఇంత చేస్తున్నప్పుడు పదవి ఉన్నప్పుడు ఇంకెంత బాధ్యతగా ఉంటామండి, ఇంకెంత బాధ్యతగా చేస్తాం. మీరు చెప్పినట్టు ఉన్నారు ట్రెడిషనల్ పొలిటీషియన్స్ అంటారు వీళ్ళందరినీ. ఎలక్షన్ టైంలో కనబడతారు, నెక్స్ట్ 3-4 సంవత్సరాలు అసలు అటు తిరిగి కూడా చూడు. బట్ నేను అలా కాదు. నేను ఎంచుకుంది మా మియాపూర్ డివిజన్ వరకు ఉన్న సమస్యలన్నింటినీ వాళ్ళకి అప్రోచబుల్గా, వాళ్ళకి రీచబుల్లో ఉండేలాగా, అంటే ఒక టెక్నాలజీ రిలేటెడ్ కూడా తీసుకొచ్చి ఆ సమస్యలన్నింటినీ లాక్ చేసి ఆ సమస్యను పరిష్కరించి ఆ సమస్యలను కూడా దగ్గరుండి పరిష్కరించేలాగా ముందుకెళ్తాం. అన్న ఇప్పుడు మీకు పొలిటికల్ గా బ్యాక్ బోన్ ఎవరు ఎక్కువగా ఉన్నారు, సపోర్టెడ్ గా ఎక్కువ ఎవరు చేస్తూ ఉంటారు ప్రతి విషయంలో కూడా? ఇక్కడ మన కాన్స్టిట్యున్సీ వచ్చేపటికండి జగదీష్ గౌడ్ అన్న. జగదీష్ అంతోనే నా ట్రావెల్ ఫస్ట్ నుంచి నేను ఉన్నాను. నేను ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ కార్యక్రమం చేస్తున్నా, లేకపోతే భవిష్యత్తులో ఏది చేయాలన్నా కూడా ఆయన సలహాలు ఏవైతే ఉంటాయో ఆ సలహా ప్రకారమే ముందుకెళ్తాను. ఎలా ఉంటారు అన్నదమ్ముల? జగదీష్ అన్న చాలా హీఈస్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండి. కార్పొరేటర్ కదా, ఇప్పుడు 3వ కార్పొరేటర్. పూజిత మేడం కూడా వాళ్ళ మిస్సెస్ కూడా ఆఫీస్ పేట కార్పొరేటర్ గా ఉన్నారు. చాలా వెల్ ఎడ్యుకేటెడ్ జగదీష్ అన్న. గొడవలకి అగ్రెసివ్గా వెళ్ళడము, వాళ్ళతో వీళ్ళని గురించి నేను ఈ రోజు వరకు టిల్ డేట్ ఒకళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడడం అనేది ఏం లేదు. మీరు అడుగుతున్నారు కదా, మీరు ఎందుకు ఇట్లా ఉంటున్నారు, ఎందుకు మీ కోపం ఇట్లా అని, ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది అది జగదీష్ అన్న నుంచి. సో డెఫినెట్ గా హీ విల్ బికమ్ ఎమ్మెల్యే వన్ డే. డెఫినెట్ గా అవకాశం వస్తుంది, ఈ రోజు రాసి పెట్టుకొని ఆ ఎమ్మెల్యే అవుతారు. సో జగదీష్ అంతోనే నా ట్రావెల్ ఉంటుంది. ఏ సేవా కార్యక్రమం అయినా, పార్టీ యాక్టివిటీస్, నాకు ఏదైనా సమస్య వచ్చినా త్రూ అన్న ద్వారా నేను వెళ్తాను. అదే విధంగా బండి రమేష్ గారు, సో కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ అయినప్పటికి కూడా, సో ఒక ఫ్యామిలీ మెంబర్ కి ఏమైతే చేయొచ్చో అన్ని విధాలుగా, ఇప్పుడు నేను లాస్ట్ టైం మెడికల్ క్యాంప్ పెట్టింది కానీ కొన్ని యాక్టివిటీస్ చేసింది కూడా బండి రమేష్ సార్ ఆఫీసే. ఆయనే ఆఫీస్ వాడుకోమని చెప్పేసి ఆయన కూడా చాలా గైడెడ్ గా. ఇది మీరు ఇంకోటి అన్నారు కదా, మెడికల్ క్యాంప్ ఆగిపోయిన టైంలో కూడా వాళ్ళు ఇచ్చిన మోరల్ సపోర్ట్, ఏం కాదు నువ్వు చేయగలవు, చేస్తావని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన మోరల్ సపోర్ట్. నా బర్త్డే వీడియోస్ లో కూడా చూడండి, ఒక పక్క జగదీష్ అన్న ఉంటారు, ఒక పక్క రమేష్ గారు ఉంటారు. సో వాళ్ళు ఆ విధంగా సపోర్ట్ చేస్తూ ప్రతి నిత్యం మాతో ఉంటారు. అదే విధంగా ఉన్న లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారు, జరపటి జయపాల్ గారు కానీ, రఘునాథ్ యాదవ్ గారు కానీ, నెక్స్ట్ వచ్చేసి మువ్వా సత్యనారాయణ కానీ, వాళ్ళు మన ఎమ్మెల్యే గారు ఎవరు తోచినంత వాళ్ళు చేసుకుంటూ అయితే కొంత సహకరిస్తున్నారు. ఎందుకంటే యూత్ కి మనం ఛాన్స్లు ఇవ్వాలి, రాజకీయాల్లోకి రావాలి. రేపు రాబోయే 35 సంవత్సరాలు కూడా నాకు పలానా రోజు వీళ్ళందరూ నాకు చేయూతనిచ్చారు, నాకు సహకరించారు అని చెప్పుకుంటాను. కాబట్టి సో వాళ్ళు నాకు చేసే ఏదైతే ఇది ఉందని నేను వాళ్ళకి ఈ సభాముఖంగా, ఈ ఇంటర్వ్యూ వేదికగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, హృదయపూర్వక ధన్యవాదాలు. అదే విధంగా మెయిన్ గా చెప్పాలంటే మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయనకి నాకు అనుబంధం ఇప్పటి నుంచి కాదు. సో ఆయన కూడా ప్రతిసారి అన్న నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను అంటే ప్రతిసారి ఎంకరేజ్ చేసే విధానం కూడా చాలా గొప్పగా ఉంటది. లాస్ట్ టైం మెడికల్ క్యాంప్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు కూడా వచ్చారు, డివిజన్ కి వచ్చారు, మాతో ఒక 10 minutes స్పెండ్ చేశారు. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా, ఆయన కూడా, అదేవిధంగా బట్టి గారు. సో వీళ్ళందరూ ఎవరికి తోచినంత వాళ్ళు ప్రోత్సాహం. అదే మన మువ్వా విజయబాబు గారు కానీ, తుమ్మల యుగేంద్ర అన్న కానీ, అంటే నాకు ఏదన్నా ఇది ఉన్నప్పుడు కానీ, ఈవెంట్స్ ఉన్నప్పుడు కానీ, నాకు ఏదన్నా ఇది కావాలన్నప్పుడు అన్న ఇట్లా అని చెప్పేసినప్పుడు వాళ్ళు రీచబుల్ గా ఉంటారు, మంచిగా నాకు సహకరిస్తారు. యూత్ కి అయితే సపోర్ట్ చేస్తారు. యా డెఫినెట్ గా ఎవరైనా యూత్ కి సపోర్ట్ చేస్తారు. ఒకవేళ ఈ రోజు నా మీద కోపంతో ఎవరైనా రేపటి రోజు వాళ్ళు తెలుసుకున్నాక వాళ్ళు డెఫినెట్ కూడా వాళ్ళు కూడా చేస్తారు. ఓకేనా, ర్యాపిడ్ ఫైర్ 1 word కొన్ని మంది రాజకీయ నాయకుల పేర్లు అడుగుతాను, 1 word ఆన్సర్ ఇవ్వండి మాకు. పిఎం నరేంద్ర మోడీ గారి గురించి నేను ఆలోచిస్తూ ఇప్పటికి ఆయన చాలా కమాండింగ్ ఉంటుంది. రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ అంటే భావి భారత ప్రధాని. ఓకే. సోనియా గాంధీ. తెలంగాణ ఇచ్చిన అమ్మ ఎన్నో సాక్రిఫైజెస్. నేను ఎందుకంటే అంటున్నానంటే ఆమెకి పిఎం అయ్యే ఛాన్స్ ఉండి కూడా పిఎం అవ్వకోకుండా ఆమె చేసిన సాక్రిఫైస్ ఏదైతే ఉందో సో అన్బిలీవబుల్ అండి. సో సాక్రిఫైస్కి వాళ్ళ ఫ్యామిలీ కేర్ ఆఫ్. రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు డైనమిక్ లీడర్. గత పాలకులు కేసీఆర్. కేసీఆర్ ఇన్ఫ్లుయెన్షియల్. కేటీఆర్. కేటీఆర్ వారసుడు. పక్క రాష్ట్రానికి వెళ్దాం. ఓకే. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అండి. లోకేష్. షైనింగ్. పిఎస్ అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజా ఆదరణ కలిగిన మాస్ లీడర్. అదేవిధంగా చాలా గ్రౌండ్ టు ఎర్త్ ఉంటారు బాగా.